హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లవర్ బాయ్ తరుణ్. నువ్వే కావాలి మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యి కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నువ్వు లేక నేను లేనంటూ యువత గుండెల్లో గిలిగింతలు పెట్టించిన ఒకప్పుడు స్టార్ హీరో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పలు బిజినెస్లు చేస్తూ బిజీగా మారారు. చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకొని హీరోగా కూడా తనేంటో నిరూపించుకున్న తరుణ్ గారు సడన్ గా ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి? హీరోయిన్ ఆర్తి అగర్వాల్ గారిని ప్రేమ పేరుతో మోసం చేసినందుకే తరుణ్ గారి కెరియర్ నాశనం అయిందా? అసలు ఒక పక్క ఆర్తి ప్రేమలో ఉండి మరో పక్క ప్రేమంత నిశ్చితార్థం ఎందుకు చేసుకున్నారు? తరుణ్తో పేకల్లోతో ప్రేమలో ఉన్న ఆర్తి అగర్వాల్ తన బంధువైన ఎన్ఆర్ఎన్ మ్యారేజ్ చేసుకుని అతని నుంచి ఎందుకు విడిపోయింది? అసలు ఆర్తి అగర్వాల్ కెరియర్ నాశనం అవడానికి గల కారణం తరుణ్ గారేనా? అసలు తరుణ్ ఆర్తి అగర్వాల్ జీవితంలో ఏం జరిగింది వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. హీరో తరుణ్ ఈయన జనవరి 8, 1983లో నటి రోజారమణి, ఒరియా డైరెక్టర్ చక్రపాణి దంపతులకు జన్మించారు. తరుణ్ గారికి ఒక చెల్లి కూడా ఉంది. ఈమె పేరు అమూల్య. ఇక తరుణ్ గారి విషయానికి వస్తే తన తల్లి రోజారమణి గారు హీరోయిన్ కావడంతో తరుణ్ గారు కూడా తన 7 సంవత్సరాల వయసులో సినీ ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యారు. తరుణ్ గారు మొదట 1990 సంవత్సరంలో మనసు మమత అనే మూవీ ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి ఆ మూవీ ద్వారా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నంది అవార్డుని అయితే సొంతం చేసుకున్నారు. అదే సంవత్సరంలో బుజ్జిగాడి బాబాయి, అంజలి, దళపతి, సూర్య ఐపీఎస్ వంటి మూవీల్లో నటించి అంజలి మూవీకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డుని అయితే సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అభయం, ఆదిత్య 369, మీరా, తేజ, నా ప్రియమైన ముత్తు చాన్, పిల్లలు దిద్దిన కాపురం, జానీ, వజ్రం వంటి మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి తేజ పిల్లలు దిద్దిన కాపురం మూవీస్కి గాను బెస్ట్ యాక్టర్గా నంది అవార్డుని అయితే కైవసం చేసుకున్నారు. అలాగే మలయాళంలో నటించిన అభయం మూవీకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా అవార్డుతో పాటు జపాన్లోని పురుతోషి ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తరుణ్ గారు చిన్నప్పుడే ఎంత పెద్ద సక్సెస్ని చూశారో మనందరికి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే చిన్నతనంలో తన చదువు డిస్టర్బ్ అవుతుందని రోజారమణి గారు కొంతకాలం మూవీస్కి ఫుల్ స్టాప్ పెట్టించి చదువుపైన ఆసక్తి పెంచారు. అలా తరుణ్ గారు చదువుల్లో కూడా చాలా చురుగ్గా ఉండేవారు. ఇక ఈయన ఎడ్యుకేషన్ విషయానికి వస్తే BBM కంప్లీట్ చేశారు. ఇక తరుణ్ గారు 10th క్లాస్ చదివే టైంలో ఉషా కిరణ్ బ్యానర్లో నువ్వే కావాలి మూవీ కోసం ఆడిషన్ జరుగుతుండగా ఆ మూవీ కోసం మొదట పెద్ద పెద్ద స్టార్స్ అయితే అనుకున్నారు. కానీ ఫైనల్గా అవకాశం తరుణ్ గారికి దక్కడంతో, ముఖ్యంగా ఆ స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. అలా తరుణ్ గారు తను చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయమైన ఉషా కిరణ్ బ్యానర్లోనే హీరోగా తొలిసారి పరిచయం అయ్యారు. తరుణ్కి జతగా బాలీవుడ్ నటి రిచా పల్లోడ్ గారిని తీసుకున్నారు. వీరిద్దరూ నువ్వే కావాలి మూవీకి ముందే ఫ్యాన్ యాడ్లో కలిసి నటించడంతో తరుణ్ పక్కన ఆమె పర్ఫెక్ట్ జోడీ అని భావించి ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేశారు. ఇక ఈ మూవీ 2000 సంవత్సరంలో రిలీజ్ అయ్యి 100 రోజులు పైగా థియేటర్స్లో ప్రదర్శించబడింది. అంతేకాకుండా తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా నేషనల్ అవార్డుని అయితే సొంతం చేసుకుంది. దానితో పాటు తరుణ్ గారికి బెస్ట్ హీరోగా ఫిల్మ్ఫేర్ అవార్డుతో పాటు బెస్ట్ డెబ్యూ యాక్టర్గా కూడా అవార్డుని అయితే సొంతం చేసుకున్నారు. అలా ఈ మూవీ తర్వాత తరుణ్ రిచా జోడీ చూడముచ్చటగా ఉండటంతో ఆ తర్వాత వీరిద్దరు కాంబినేషన్లోనే 2021లో చిరుజల్ అనే మూవీ ప్లాన్ చేసిన అది అటర్ ఫ్లాప్గా నిలిచింది. ఆ తర్వాత ప్రియమైన నీకు, తమిళంలో ఉన్నగై దేశం, అలాగే నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను వంటి సినిమాల ద్వారా తానేంటో నిరూపించుకున్న తరుణ్ గారు షూటింగ్ టైంలో బాగా యాటిట్యూడ్ చూపించేవారని, రెమ్యునరేషన్ విషయంలో ఎక్కువ తీసుకోవడంతో కొంత అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది. ఇదొక కారణం అయితే తరుణ్ గారు తనతో నువ్వు లేక నేను లేను మూవీలో తనకు జతగా నటించిన ఆర్తి అగర్వాల్ గారితో పేకల్లోతో ప్రేమలో ఉన్నారని, వారి ప్రేమ విషయం వారిద్దరి పెద్దలు చెప్పగా ఆర్తి అగర్వాల్ గారి పేరెంట్స్ ఒప్పుకున్న తరుణ్ వాళ్ళ ఇంట్లో ముఖ్యంగా రోజారమణి గారు ఒప్పుకోకపోవడంతో తరుణ్ గారు ఆమెకు బ్రేకప్ చెప్పినట్లు తెలుస్తుంది. అలా తరుణ్ గారు ఆర్తి అగర్వాల్ గారిని మోసం చేశారనే కారణం చేతనే అతని సినిమా అవకాశాలు తగ్గి కెరీర్ నాశనమైనట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ ఆర్తి అగర్వాల్ విషయానికి వస్తే ఈమె 1984 మార్చి 5న USA అట్లాంటిక్ సిటీ, న్యూజెర్సీలో జన్మించారు. ఈమె తండ్రి పేరు కౌశక్ అగర్వాల్, తల్లి వియా అగర్వాల్. ఈమెకు ఒక చెల్లి, ఒక అన్నయ్య కూడా ఉన్నారు. చెల్లి అదితి అగర్వాల్ ఈమె గంగోత్రి మూవీ ద్వారా వెండితెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఇక ఆర్తి అగర్వాల్ తండ్రి విషయానికి వస్తే ఈయన గుజరాతీ అయినప్పటికీ వ్యాపార రీత్యా USAలో సెటిల్ అయ్యారు. అలా ఆర్తి అగర్వాల్ గారు తన చిన్నతనంలోనే USAలో పుట్టి పెరగటం వల్ల 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఫిలిడాల్ఫియాలో మోడలింగ్ చేస్తూ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి గారు నిర్వహించిన
నిర్వహించిన స్టేజ్ ప్రోగ్రాంలో ఆమెను ఆహ్వానించగా ఆ కార్యక్రమానికి బిగ్ బి అమితాబ్ బచ్చన్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యి ఆర్తి అగర్వాల్ గారి డాన్స్ చూసి నువ్వు నటువైతే మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి బాలీవుడ్లో ట్రై చేయమని చెప్పగా ఆ మాటలకు ఇంప్రెస్ అయిన ఆర్తి అగర్వాల్ గారు అప్పటి నుంచే నటవాలని కోరిక బలంగా ఏర్పడింది. ఇదే విషయాన్ని తన తండ్రికి చెప్పి ఒప్పించి వెంటనే ముంబై వచ్చి అవకాశాల కోసం ట్రై చేయగా మొదట ఆమెకి నటన రాని కారణంగా ఎవరు అవకాశాలు అయితే ఇవ్వలేదు. దాంతో ముంబైలోనే ఒక యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తర్వాత 2001లో మరలా ఆడిషన్స్కి వెళ్ళగా బాలీవుడ్ మూవీ అయిన పాగల్ పాన్ మూవీలో హీరోయిన్గా ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పారు. ఆ మూవీలో ఆమె నటన అద్భుతంగా ఉండి యాక్టర్గా మంచి గుర్తింపే పొందారు. ఇక ఆ తర్వాత అదే సంవత్సరంలో తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ వారు నువ్వు నాకు నచ్చావు మూవీ కోసం హీరోయిన్ని, అది కూడా కొత్త వారికి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్న టైంలో ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో ఆర్తి అగర్వాల్ గారి ఇమేజెస్ అన్ని కూడా వెంకటేష్ గారికి పంపించడం, అది చూసిన వెంకటేష్ గారు వెంటనే ఆర్తి అగర్వాల్ గారిని ఫిక్స్ అయితే చేశారు. అలా మొట్టమొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆర్తి అగర్వాల్ గారు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు మూవీ 2001 సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ అయ్యి ఎంత ఘన విజయం సాధించిందో మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత 2002లో తరుణ్ గారి సరసన నువ్వు లేక నేను లేని మూవీలో ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పారు ఆర్తి గారు. అయితే ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవడంతో అటు తరుణ్ గారు కానీ ఇటు ఆర్తి కానీ వెనుతిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే రాలేదనే చెప్పాలి. ఆర్తి అగర్వాల్ గారికి ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్ద హీరోలందరూ సరసన నటించే ఛాన్స్ అయితే వచ్చింది. అలా ఒకానొక టైంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే నువ్వు లేక నేను లేను మూవీ టైంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ అప్పట్లో సోషల్ మీడియా ఇప్పట్లాగా పాపులర్ అవ్వకపోవడంతో వీరిద్దరి ప్రేమ విషయం అంతగా పాపులారిటీ సంపాదించుకోలేదు. కానీ ఎప్పుడైతే తరుణ్ గారు తనతో 3 సంవత్సరాలు డేటింగ్ చేసి తన తల్లి రోజా రమణి గారు ఆర్తి అగర్వాల్ గారిని కోడలుగా ఒప్పుకోకపోవడంతో ఆ బాధ భరించలేని ఆర్తి అగర్వాల్ గారు అప్పట్లో చనిపోవాలని భావించారు. ఆ టైంలోనే వీరిద్దరి ప్రేమ విషయం బయటకైతే వచ్చింది. అలా తరుణ్ గారిని దక్కించుకునే ప్రయత్నంతో తన ప్రాణాలని పలంగా పెట్టిన రోజా రమణి గారు మాత్రం ఒక సినిమా హీరోయిన్ని నా కోడలుగా చేసుకోనని ససేమేర ఒప్పుకోకపోవడంతో అప్పటిదాకా సీరియస్ రిలేషన్లో ఉన్న తరుణ్ గారు ఆర్తిని అసలు పట్టించుకోవడమే మానేశారు. కనీసం ఆమె ఫోన్స్కి రిప్లై కూడా ఇవ్వలేదు. దాంతో అప్పటికే ఆర్తి అగర్వాల్ గారు 3 నెలల ప్రెగ్నెంట్ అవడంతో తరుణ్ తన తల్లి మాటలు విని ఆర్తిని నెగ్లెక్ట్ చేయడంతో భరించలేకపోయింది. దాంతో ఇక్కడే ఉంటే తన కూతురు ఏమైపోతుందని భావించి వెంటనే ఆర్తిని యూఎస్ఏకి తీసుకెళ్లారు తన పేరెంట్స్. కానీ యూఎస్ఏ వెళ్ళిన తర్వాత కూడా ఆర్తి అగర్వాల్ గారు పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళారు. ఇలా ఒంటరిగా వదిలేస్తే ఆర్తి మనకు దక్కదని భావించిన తల్లిదండ్రులు ఆమెకు మ్యారేజ్ చేయాలని భావించి 2007 సంవత్సరంలో తన దగ్గర బంధువైన ఉజ్వల్ కుమార్ గారికి ఇచ్చి మ్యారేజ్ అయితే చేశారు. కొన్ని నెలలు వీరి కాపురం బాగానే సాగిన తరుణ్ గారు నవవసంత మూవీలో నటించే టైంలో హీరోయిన్ ప్రియమణి గారు అతని పక్కన చక్కని జోడీ అని భావించిన రోజా రమణి గారు వీరిద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేసి ఎంగేజ్మెంట్ కూడా జరిపించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆర్తి అగర్వాల్ గారి హార్ట్ బ్రేక్ అయ్యి ఇటు తన భర్తతో ఉండలేక అటు తరుణ్ మర్చిపోలేక తన భర్త నుంచి విడాకులు అయితే తీసుకున్నారు. ఇక అదే టైంలో సోషల్ మీడియాలో ఆర్తి కెరియర్ నాశనం అవడానికి గల కారణం తరుణ్ అనే ప్రచారం జరగడంతో అతని మీద కొంత నెగిటివిటీ అయితే మొదలైంది. ఈ కారణం చేత కొంతవరకు అవకాశాలు తగ్గాయని తెలుస్తుంది. అదేవిధంగా ఆ తర్వాత తరుణ్ గారు తీసిన అన్ని మూవీస్ కూడా అటర్ ఫ్లాప్ అవడంతో అతనికి అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదు. దాంతో ఒకనొక టైంలో తరుణ్ గారు తీవ్ర డిప్రెషన్కి వెళ్ళారు. ఎంతో మానసికంగా కృంగిపోయారు. ఇక ఇతని పరిస్థితి చూసిన తరుణ్ గారి తల్లిదండ్రులు కొడుకుని ఇలా వదిలేస్తే చేజారిపోతారని ఒరియా ఈటీవీ బాధ్యతలతో పాటు బెంగళూరులోని ఒక పబ్బు, చెన్నైలోని ఒక రెస్టారెంట్ని స్టార్ట్ చేసి ఆ బాధ్యతలన్నీ తరుణ్ గారికి అప్పగించడంతో అప్పటి నుంచి బిజియెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉంటూ ప్రస్తుతం 100 కోట్ల నెట్వర్క్ని అయితే కలిగి ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా తరుణ్ గారి కోసం యూఎస్ఏ నుంచి తన భర్త నుండి విడాకులు తీసుకుని ఇండియాకు వచ్చి మరలా తరుణ్ దగ్గర అవుదాం అనుకున్న ఆర్తి అగర్వాల్ గారికి నిరాశ మిగిలింది. ఆ టైంలో ఇండియా వచ్చి మరలా సినిమాలో రీఎంట్రీ ఇవ్వాలనుకున్న ఆర్తి అగర్వాల్ గారు వెయిట్ ఎక్కువగా ఉండడం కారణంగా సినిమా ఛాన్స్లు ఎవరూ ఇవ్వలేదు. మరోపక్క తన కోసమే ఆర్తి అగర్వాల్ గారు తన భర్త నుంచి విడాకులు తీసుకుని మరి ఇండియా వచ్చిందని తెలుసుకున్న తరుణ్ గారు అప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రియమణికి బ్రేకప్ అయితే చెప్పారు. ఇక ఆర్తి అగర్వాల్ గారు సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా వెయిట్ ఉన్న కారణంగా ఎవరైతే అవకాశాలు ఇవ్వలేదు. దాంతో తన వెయిట్ లాస్ అవడానికి లైఫ్ సర్జరీ చేయించుకోవడంతో అది ఫెయిల్ అయ్యి ఆమె మరణించారు. తన వల్లే ఆర్తి కెరియర్ నాశనమైంది, నా వల్లే తను చనిపోయిందని భావించిన తరుణ్ గారు అప్పటి నుంచి ఎవరిని మ్యారేజ్ చేసుకోకుండా ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. తన తల్లి మాటలు విని ప్రేమించిన యువతిని దూరం పెట్టిన తరుణ్ గారు ప్రస్తుతం సింగిల్ గానే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అలాగే తన పేరెంట్స్ మాటలు విని మొదట వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ మాటను కాదని మరలా అతని విడాకులు ఇచ్చి తనని ఎంతగానో మోసం చేసినా తరుణ్కి దగ్గర అవ్వాలి అంటే సినిమా ఛాన్స్ల వల్లే సాధ్యమవుతుందని భావించి మరలా రీఎంట్రీ ఇచ్చి వెయిట్ ఉన్న కారణంగా అవకాశాలు లేకపోవడంతో లైఫ్ సర్జరీ చేయించుకొని తన ప్రాణాలకే
ముప్పు తెచ్చుకున్నారు ఆర్తి అగర్వాల్ గారు. సో ఇది ఒక విషాద గాథ. దీనిలో తరుణ్, ఆర్తి అగర్వాల్ గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.